పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణపై బీజేపీ స్కెచ్ ఏంటి? అధిష్టానమే ఆపరేషన్ ఆకర్ష్ ఆపరేషన్ చేస్తోందా? గులాబీ నేతల్నే కమలం టార్గెట్ చేసిందా? వలస నేతల్నే బీజేపీ నమ్ముకుంటోందా? పార్టీలో నేతలను పక్కన పెడతారా? కొత్త చేరికలతో పార్టీ సరికొత్త సంకేతాలు ఇస్తోందా? తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల వేడిని మరింత పెంచేలా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పావులు కదుపుతోంది. తెలంగాణ బీజేపీ సారథి రామచంద్రరావు అధ్యక్షత బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయింది. ఇప్పటికే 16 జిల్లాలు చుట్టేశారు ఆయన. లోకల్ క్యాడర్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు రాష్ట్ర పార్టీ కమిటీ విస్తరణకు కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు పార్టీ అధిష్టానం నేరుగా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన కమల్నాథులు క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టారు. బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కమలం. ఇందులో భాగంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆయన చేరిక రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా జరిగినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. నేరుగా బీజేపీ జాతీయ నాయకత్వమే రంగంలోకి దిగి చేరికలను ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లుగా సమాచారం. గువ్వల బాలరాజుతో ఈ చేరికలు ఆగవని, మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బహిరంగంగానే చెప్తున్నారు బీజేపీ నేతలు. అయితే తెలంగాణ బీజేపీ పూర్తిగా వలస నేతలపైనే ఆధారపడబోతోందా? పార్టీలో ఉన్న నేతల పరిస్థితి ఏంటనే దానిపై ఇంకోవైపు చర్చ సాగుతోంది. కొత్తగా పార్టీలో చేరే వారికి, ఆల్రెడీ పార్టీలో ఉన్నవారికి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త వాళ్లను చేర్చుకునే ముందు స్థానిక రాజకీయ సమీకరణాలు దెబ్బతినకుండా ప్లాన్ చేయాలని ఇప్పటికే పలువురు నేతలు అధ్యక్షుడికి మొరపెట్టుకున్నారు. బీజేపీ ఎంపీలకు వారి నియోజకవర్గాల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా చెప్తున్నా ఆయా జిల్లాల అధ్యక్షులకు, ఎంపీలకు పొసగటం లేదు. దీంతో బీజేపీ రాష్ట్ర సారథికి ఎంపీలు, జిల్లా అధ్యక్షులకు మధ్య వివాదాలు, పంచాయతీలు తలనొప్పిగా మారాయంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ కొనసాగిస్తుందా, మధ్యలోనే వదిలేస్తుందా అనేది చూడాలి.